హలో ఫ్రెండ్స్, ఏడాది కాలంలో అంటే సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే క్యాలెండర్లో మనకు 12 నెలలు ఉంటాయి. అయితే ఆ 12 నెలలలో అత్యంత చిన్న నెల ఫిబ్రవరి నెల. ఈ అత్యంత చిన్న నెలలో కేవలం 28 లేదా 29 రోజులు మాత్రమే ఉంటాయి. ఫిబ్రవరి వచ్చినప్పుడల్లా అందరూ ఆ నెల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఫిబ్రవరిలో మాత్రమే 28, 29 ఎందుకు వస్తాయి? ప్రతి సంవత్సరం 12 నెలలు, కొన్ని నెలలు 30 రోజులు ఉంటే కొన్ని నెలలకు 31 రోజులు ఉంటాయి. ఫిబ్రవరి నెలలో కొన్నిసార్లు 29 రోజులు కూడా ఉంటాయి. మరి దీని వెనుక ఉన్న కారణం ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మిస్ కాకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రస్తుతం మనం వాడుతున్న క్యాలెండర్ రోమ్లో మొదలైంది. ఎలాగంటే రోమ్ సామ్రాజ్యాన్ని స్థాపించిన మొదటి రాజు. ఇతనికి ఒక సమస్య వచ్చింది. అదేంటంటే పండుగలు, విందులు, సైన్య కార్యక్రమాలు, మతపరమైన కార్యక్రమాలు ఎక్కువగా ఎప్పుడు పడితే అప్పుడు జరుపుకునేవారు. అయితే వీరికి అప్పట్లో ఒక ప్రాపర్ క్యాలెండర్ అంటూ ఏమీ లేదు. ఏ పండుగలు ఏ సమయంలో చేసుకోవాలో క్లారిటీ లేకుండా ఉండేది. అయితే కింగ్ రోమ్లస్ ఒక క్యాలెండర్ తయారు చేయడానికి డిసైడ్ అవుతాడు. ఒక క్యాలెండర్ తయారు చేయడానికి వీరికి ఒక రెఫరెన్స్ కావాలి. అది ఎలా ఉండాలంటే ప్రతి సంవత్సరం రెగ్యులర్ టైం అండ్ ట్రావెల్ రిపీట్ అవుతూ ఉండాలి. అయితే వీరు సీజన్స్ని రిఫరెన్స్గా తీసుకుందాం అనుకున్నారు. కానీ సీజన్స్ని బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే సీజన్స్ కొన్ని రోజుల ముందు వస్తాయి, లేదంటే కొన్ని రోజుల తర్వాత వస్తాయి. ఆ కారణంగా అది వద్దనుకొని ఆ తర్వాత భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని బేస్ చేసుకొని కింగ్ రోమ్లస్ 10 నెలల ఒక లూనార్ క్యాలెండర్ని తయారు చేశాడు. కానీ ఈ క్యాలెండర్లో కేవలం 304 రోజులు మాత్రమే ఉంటాయి. నిజానికి మన భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల 6 గంటలు పడుతుంది. దీన్ని మనం ఒక సంవత్సరంగా భావిస్తాం. అదేవిధంగా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు భూమి ఉన్న పొజిషన్ని బట్టి మన భూమి పైన సీజన్స్ వస్తాయి. మొత్తంగా కింగ్ రోమ్లస్ ఈ లూనార్ క్యాలెండర్తో సీజన్స్ని కనుగొనలేకపోయాడు. రెండవ రాజైన న్యూమా పాంపిలియస్కి సరిసంఖ్యలు అంటే ఈవెన్ నంబర్స్ని దురదృష్టంగా భావిస్తాడు. ఆ కారణంగా సరిసంఖ్యలున్న నెలల నుంచి తను ఒక్కొక్క రోజుని తీసేశాడు. ఆ తర్వాత ఈ లూనార్ క్యాలెండర్లోకి ఇంకొన్ని రోజులను కలిపి 2 కొత్త నెలలను జోడించాడు. అదే జనవరి, ఫిబ్రవరి. ఈ విధంగా న్యూమా పాంపిలియస్ 2 కొత్త నెలలను లూనార్ క్యాలెండర్లో కలపడంతో ఈ లూనార్ క్యాలెండర్లో ఉన్న 304 రోజుల నుండి 355 రోజులకు చేరింది. ఈ విధంగా ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉన్నాయి. ఈ 28 ఈవెన్ నంబర్ అయినప్పటికీ న్యూమా అలాగే వదిలేశాడు. ఎందుకంటే ఫిబ్రవరి మంత్ని ఆధ్యాత్మిక శుద్ధీకరణ అని ప్రకటింపజేశాడు. మనం చూసుకున్నట్లయితే ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. కానీ ఈ లూనార్ క్యాలెండర్లో 10 రోజులు తక్కువ ఉన్నాయి. వీరు లూనార్ క్యాలెండర్ని ఫాలో అవ్వడంతో ప్రతి సంవత్సరం 10 రోజులు వెనుకబడిపోయారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత వీరికి పూర్తిగా కన్ఫ్యూజన్ మొదలైంది. తర్వాత రోమ్ సామ్రాజ్యానికి కొత్త రాజు వచ్చాడు. అతనే జూలియస్ సీజర్. ఈ క్యాలెండర్లో ఉన్న మార్పులను చూసి ఈ లూనార్ క్యాలెండర్ను రద్దు చేసి ఒక సోలార్ క్యాలెండర్ను తయారు చేయించాడు. ఇందులో ఇంకో 10 రోజులు యాడ్ చేసి ప్రస్తుతం మనం వాడుతున్న 365 రోజుల క్యాలెండర్ను తయారు చేయించాడు. అదేవిధంగా లూనార్ క్యాలెండర్లో ఆఖరిలో ఉన్న జనవరి, ఫిబ్రవరిలను కొత్తగా తయారైన సోలార్ క్యాలెండర్లో ముందు వరుసలో చేర్చాడు. అయితే జూలియస్ తయారు చేసిన ఈ సోలార్ క్యాలెండర్లో చూసుకున్నట్లయితే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయాన్ని మనం సంవత్సరంగా భావిస్తాం. దీనికి పట్టే సమయం 365 రోజుల 6 గంటలు. ఈ 6 గంటల విషయాన్ని అలాగే వదిలేస్తే అది రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఒక పెద్ద ప్రాబ్లంని క్రియేట్ చేస్తుంది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన జూలియస్ ప్రతి 4 సంవత్సరాలకి ఒక రోజుని ఫిబ్రవరిలో యాడ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆ విధంగా అప్పుడు జూలియస్ తీసుకున్న ఆ డిసిషన్ ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న లీప్ ఇయర్కి కారణం. సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికి ఫిబ్రవరి నెలలో ఎందుకు తక్కువ రోజులు, అదేవిధంగా లీప్ ఇయర్కి రావడానికి కూడా కారణం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.